హాయ్ ఆల్. ఇప్పుడే మన ప్రియదర్శి గారిది సారంగపాణి జాతకం అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే నాకేం పెద్దగా నచ్చలేదు. యాక్చువల్గా మూవీ స్టార్ట్ అవ్వడం మంచిగానే స్టార్ట్ అవుతుంది, పాయింట్ కూడా బాగుంది. కానీ వాళ్ళు అక్కడే ఉండిపోయారు అన్నమాట. ఘోరంగా ల్యాగ్ ఉంటుంది అసలు. దానివల్ల నాకు చిరాగ్గా అనిపించింది. కమింగ్ టు ద ప్లాట్, ప్రియదర్శి అలియాస్ మన సారంగపాణి. ఇతనికి చిన్నప్పటి నుంచి కూడా జాతకం పిచ్చిమాట. ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా ముందుకు వెళ్ళాలన్నా సరే జాతకం చూపించుకుని దాంట్లో వాళ్ళు ఏం చెప్తారో అలాగే చేస్తారనమాట. యాక్చువల్గా 10th క్లాస్లో వెళ్ళి ఫస్ట్ ఎగ్జామ్స్ రాయకముందే వెళ్ళి జాతకం చూపించుకుంటాడు. నువ్వు ఫస్ట్ వస్తావంటే అలా చదివి ఫస్ట్ వస్తాడు. డిగ్రీలో లాస్ట్ వస్తావంటే అలా చదివి లాస్ట్ వస్తాడు. జాబ్ విషయంలో అలా వగేరా వగేరా ఇలాగ ప్రతి దాంట్లోనూ జాతకం ఏది ఉంటుందో అదే జరుగుతుంది అని చెప్పి గట్టిగా నమ్మే మనిషి మాట ఇతను. అయితే తిన లైఫ్లో ఒకరోజు మన అవసరాలు శ్రీనివాస్ వస్తాడనమాట. ఇతను ఎవరంటే కైరోమాంటిస్ట్, అంటే చేతిరాతలు చూసి జాతకం చెప్తారు కదా వీళ్ళు మాట. అయితే ఒకరోజు మన సారంగపాణికి ఒక విషయం చెప్తాడనమాట. లైఫ్లో ఎవరినో హత్య చేస్తాడని చెప్పి చెప్తాడనమాట. ఇక్కడి నుంచి సినిమా మొత్తం అదే పాయింట్లో తిరుగుతుంది. నేను ఎవరినో చంపాలి, చంపిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇలాగే తిరుగుతుంది. ఆ చంపడం కోసం వృద్ధుల్ని ఇలాగ చాలామందిని వెతుకుతారు, ఎవరిని చంపాలి ఏం చేయాలని చెప్పి. లాస్ట్కి వీళ్ళకి చంపడానికి ఎవరైనా దొరికారా, వీడు నమ్మిన జాతకం అది నిజమేనా, హీరోయిన్ని పెళ్లి చేసుకున్నాడా లేదా అన్నది సినిమా. అంతే. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే ఉంది. మన సారంగపాణి, వెన్నెల కిషోర్వి కొన్ని సీన్స్ ఉంటాయి, కామెడీ సీన్స్, అవి నాకు కొంచెం వర్కౌట్ అయ్యాయి. ప్లస్ కొంచెం ఫన్ కూడా బాగానే జనరేట్ చేసాయి. సినిమా మిడ్కి వెళ్ళేసరికి ఘోరంగా ఉంటుంది అన్నమాట. ఆ ల్యాగ్ అయితే చాలా దారుణంగా ఉంది. యాక్చువల్గా మూవీలో వచ్చేసి మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. మన వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల, నరేష్ గారు, మన ప్రియదర్శి, వైవా హర్ష, ఇలా కమెడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. సరైన స్క్రిప్ట్ లేదన్నమాట సినిమాకి. సో చాలా ల్యాగ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే ఘోరమైన ల్యాగ్గా అనిపించింది. కమింగ్ టు మ్యూజిక్ అయితే మూవీలో బాగానే కొట్టారు. ఫస్ట్ సాంగ్ ఉంటుంది అన్నమాట, సారంగో సారంగ్ అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది, అదొక్కటి కొంచెం బాగుంది. కమింగ్ టు క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్, ప్రియదర్శి యాజ్ యూజువల్గా ఈయన బాగానే చేశారు. అంటే స్క్రిప్ట్లో కొంచెం పట్టలేదు కానీ అతనికి ఇచ్చిన క్యారెక్టర్ని మాత్రం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు, చాలా బాగా చేశాడు. వెన్నెల కిషోర్ కూడా బాగానే చేశాడు. యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా మనకి స్క్రీన్లో మన ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ఇద్దరు ఉంటారన్నమాట. సో ఇద్దరు కలిపి జనరేట్ చేస్తారు ఫస్ట్ హాఫ్ అంతా, అది కొంచెం బాగానే ఉంటుంది. వైవా హర్ష మనకి సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతాడు, చిన్న క్యారెక్టరే. దానికి వైవా హర్ష అనే పెట్టాలి, అతని వల్లే అక్కడ కామెడీ జనరేట్ అవుద్ది అన్నట్టుగా అయితే ఏం లేదు. అతని కామెడీ కూడా పెద్దగా ఏం లేదు, నాకేం పెద్దగా అనిపించలేదు కూడా. ఇంకా మన శ్రీనివాస్ అవసరాలు, ఇతని క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా రాసుకున్నారు, పర్వాలేదు బాగానే ఉందని చెప్పొచ్చు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఓకేగా చేశారు. ఇంకా ఓవరాల్గా మూవీ చూడాలొద్దా అంటే థియేటర్లో అయితే లైట్ తీసుకోవచ్చు, ఓటీటీలో వస్తే కనుక ఒకసారి ట్రై చేయొచ్చు అన్నమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.